ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఇళ్లలో కూడా దక్షిణావర్త శంఖాలు వచ్చేసాయి. అందరూ అక్కడ దక్షిణావర్త శంఖ తీర్థం ఇచ్చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అంత దూరాన్ని ఎంత దూరాన్ని వచ్చారో అందరూ కూడా వచ్చి మన పెరువాళ్ళ యొక్క తీర్థాన్ని సేవించుకునేటువంటి భాగ్యాన్ని పొందారు. అంటే విశ్వాసం అనేటువంటిది ఎంత గొప్పగా ఉంటుందో ఇక్కడ మనకు తెలుసు. ఎక్కడెక్కడి నుంచి ఎంత ఆనందంగా ఉంటారు. 10ంటికి ఉత్సవం బయలుదేరుతుంది కదా అని అంటున్నాను. సుమారు కనీసంగా 10 నుంచి 11:30 దాకా పడింది. అంటే అంత మన భక్తులు వచ్చి సేవించుకుంటారు. వాళ్ళందరికీ కూడా తగిన ఏర్పాట్లు చేస్తారు. మన దేవస్థాన సిబ్బంది ఎంత కష్టపడ్డారు, కృషి చేస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ పుష్పాలంకరణ చేస్తారండి. వెళ్ళపాల విధంగా వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క మంగళాశాసనాలు ఇలానే చేసుకోవాలి, ఇలానే జరగాలి, పల్లాంటిగా అందరూ కూడా ఇలాంటి భగవత్ సేవనే చేయాలి అని చెప్పేసి అందరినీ కూడా స్వామి కృప కలిగిందని చెప్పేసి ప్రార్థన. నరసింహస్వామి సంపద అంతా రెడ్లపాలనే. నేనేదో గొప్పగా మిగతా వాళ్ళు తక్కువ చేస్తున్నాను అనుకోకండి. వాటితో ఎలా ఇప్పుడు ఉండేది, కానీ అంత దూరం నుంచి వచ్చి స్వామి సేవ చేయాలి, తెల్లవారుగా ఎంత దూరం కావాలి అనేటువంటి ఆశలు తెలుస్తారు. అది గొప్ప. ఊళ్ళో ఉన్నా కూడా లేచి రావడానికి బద్ధకంగా ఉన్నారు. అలాంటి అంత దూరం నుంచి ఎంతమంది పుష్పకైంకరించుకోండి. ప్రతిరోజు పుష్పాలు వస్తున్నాయి, తులసి వస్తుందంటే కేవలం తెల్లవారు నుంచి వస్తుంది. వాళ్ళంతా దృష్టి ఇది మన చేయకూడదని మనం చేయొచ్చు, కానీ మన మనసు రాలేదు. మీ అందరికీ కూడా పెరుమాళ్ అలాంటి మనసుని ఇవ్వాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాం. చాలా సంతోషం. నిన్నటి ఆ వైభవాన్ని చూస్తే నోట్లో నుంచి మాటలు కూడా రానటువంటి ఆనందాన్ని పొందాను నిన్న మనందరం. చాలా అదృష్టం. అలాంటి విషయాలు మరిన్ని జరగాలని, స్వామి యొక్క కృప అందరికీ కూడా కలగాలి అని చెప్పేసి ప్రార్థన చేద్దాం. ఈవేళ నిన్నటి భాషల్లో మన అన్నగారిని నిన్న మనం ఒక అర్థాన్ని తెలుసుకున్నాం కదా. లోపల మీకు సమయం చాలా తక్కువ. ప్రధానంగా రాష్ట్రం మీదనే దృష్టి పెట్టే ప్రయత్నం చేద్దాం. వారు నిన్న మాలగే పెట్టండి ఆగే నీరాడ మేలే പാലനേമോ ഓട സംഘങ്ങളെ പോയോ പാവടേ പല്ലാടി చెప్పారే ఓడవిడకే పోయే విధానమే ఆదినిలయా అన్నట్టు చివరిలో సంబోధన చేశారు. మొట్టమొదటి పాఠం ఎందుకు ప్రారంభమైంది? మాలే మణివర్ణతో ప్రారంభమయ్యి ఆదినిలయా అనేటువంటి పదంతో ముగిసింది. మాలే అంటే ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడ. అంటే ఆయన ఆశ్రయించినటువంటి వాళ్ళ ఎడల ఎంత ప్రయోజనిస్తాడు అంటే ఆయన భగవంతుడు అంత సులభంగా మనకు పట్టుకుంటాడు. ఆ పట్టుబడి మనం చెప్పినట్టే ఉంటాడు అక్కడి నుంచి కూడా. అలాంటి ఆశ్రిత వ్యామోహం కూడా మణి వంటి స్వభావం కలిగినటువంటి వాడు, మణి వంటి వర్ణం కలిగినటువంటి వాడు దానిలో చాలా ఎక్కువ. మణి ఏం చేస్తుందంటే అది మన దగ్గర ఉన్నదంటే మనకు ఒక ధైర్యం. దాన్ని మనం ఎన్నో రకాలుగా మనం ఉపయోగించుకోగలుగుతాం కదా. అంతేకాదు సులభంగా డబ్బులు కానీ ఈ చిన్న మణి ఎక్కడాలంటే అనుకూలంగా ఉంటుంది. అది పరమాత్మ యొక్క సౌలభ్యాన్ని తెలియజేస్తుంది అంటారు. కనుకనే పరమోదయ స్వామి కృష్ణుడుగా ఇక్కడ అవతరించి మనకి మనకి అందుబాటులో ఉన్నాయి కదా, వాటి సౌలభ్యాన్ని తెలియజేస్తుంది. అలాంటి స్వామి యొక్క గుణాలను మొట్టమొదటి స్వామి యొక్క సౌశల్యాన్ని, సౌశల్యము అని అంటే మళ్ళీ ఇంకా కొంచెం ఇంకొక అర్థం. సౌశల్యం అంటే తనకంటే ఎక్కువైనటువంటి వాళ్ళు లేదా సమానంగా ఉన్న వాళ్ళతో ఎలా అయితే మనం ఉంటామో మనకంటే ఈమైనటువంటి వాళ్ళతో కూడా అలాంటి స్వభావాన్ని మనం సౌశల్యం అని అంటారు. కనుక ఆయన పరమాత్మ మనమందరం అనుకున్నాం, మన దగ్గర వచ్చాడు, మన దగ్గర కలిసి ఉన్నాడు. అది ఆయనలో ఉన్నటువంటి సౌశల్యం. ఇదైతే వీళ్ళు అడిగినటువంటివి ఏమిటి? మాకు శంఖాలు కావాలి, మాకు తప్పట్లు కావాలి, మాకు మంగళ దీపం కావాలి, మాకు మంగళాశాసన పరులు కావాలి, మాకు గొడుగు దాని ధ్వజం కావాలి, ఒక జెండా కావాలి, మాకు ఒక విధానం కావాలి. అంటే పైన
దొరుకుతాయి. ఎక్కడైనా ఇవ్వచ్చు, 4-5 సంఘాలు చేయొచ్చు, లేదా తప్పటిలాంటివి చేయొచ్చు. కానీ వీళ్ళు అడిగినటువంటి అవకాశాలన్నీ కూడా ఎలాంటివి అంటే సుదూరంలో దొరకడానికి, అంటే వాళ్ళ ఉండే లక్షణాలు ఎలాంటివి అంటే ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే ఈ పాంచజన్యాన్ని కూడినటువంటి శంఖాలు కావాలి. పాంచజన్యం అంటే స్వామి యొక్క ఎడచేతిలో ఉండేటువంటి శంఖం. ఆ శంఖాలకు లక్షణాలు వేరే ఉంటాయి. అలాంటి లక్షణాలు మరొకటి ఉండదు. అలాంటి శంఖే మాకు కావాలి అంటే ఎక్కడ చూస్తుంది? ఆ శంఖమే అది కోపరి పరమాత్మ చేతిలో వస్తుంది. ఆ శంఖం వదులుతారు. కాబట్టి తాను ఆ ద్రవ్యమైన శంఖాన్ని ఇవ్వాలి అంటే తాను కూడా అక్కడికి రావాలి. కనుక తాను వీళ్ళు కోరేటువంటి ఈ కాస్త పరికరాలు అవన్నీ వీటన్నిటినీ దగ్గర నువ్వే మాకు కావాలి స్వామి అనేటువంటి అర్థాన్ని పర్సనల్ తెలియజేస్తారు. పర్వాలేదు అన్నట్టారా ఇవన్నీ ఎంత సాధ్యమవుతాయా, ఇలాంటి కూడా చాలా కష్టం కదా అన్నారు. అంటే అప్పుడు ఆదినిలయాయ్ అని అంటున్నారు. అంటే సర్వశక్తివంతుడు పరమాత్మ. సర్వశక్తివంతుడు కాకపోతే ఈ ప్రళయం వచ్చినప్పుడు అంతా కొట్టుకుపోతుంటే సమస్తమైన జగత్తుని తనలో నింపుకుని తన ఓదనంగా అన్నంగా స్వీకరించి తన పొట్టలో దాచుకుని ఒక చిన్న మర్రిగాకు మీద చిన్న బాలుగా ఏమి తెలియనటువంటి అమాయకులాగా ఆ నీడ మీద తేలాడుతున్నటువంటి ఇదంతా సర్వశక్తివంతం కాదా అని అంటున్నారు. నువ్వు ఘటన సముద్రం ఏదైనా నువ్వు సాధించలేనిది నీకు సాధించడానికి ఏమైనా ఉంటే స్వామి ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ మాకు కృప చెందిన వ్రతానికి కావాల్సినటువంటి పరికరాలన్నింటినీ కూడా అడిగారు. పరమాత్మ కృప చేశారు. ఈవేళ ఆ పరికరాలు వాళ్ళు ఏమడిగారు? శంఖాలు. 3 శంఖాలు ఇచ్చాట పరమాత్మ. 3 శంఖాలు తన చేతిలో ఉన్న పాంచజన్యాన్ని ఇచ్చాట. ఆ కృష్ణుడు అడవికి ఆడవలకి వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చినప్పుడు వాటన్నింటికి దగ్గరికి రమ్మని పెట్టడానికి ఉపయోగించేటువంటి కొమ్ముకూరలను శంఖాన్ని ఇచ్చాట. 5 ఆరోపాసనలు చూసినటువంటి ఒక్కొక్క శంఖాన్ని ఇచ్చాట. 3 శంఖాలు పంపించాట పరమాత్మ. మరి పర అంటే తప్పట్లు కావాలన్నారు కదా, వాళ్ళు అడిగితే ఒకటైనప్పటికీ 3 పర్రలు ఇచ్చి పంపించాట. ఏమిటా 3 పర్రలు అంటే ఒకటి చిన్నది, ఒకటి మధ్యది, 3వది పెద్దది. పని అంటే బాగా వైశాల్యం పెద్దగా ఉంటే పెద్ద దానికి బాధ్యతలు అనుకుంటే ఎక్కువ శబ్దం వస్తాయి. అలా ఏమిటి చిన్న పర్ర అంటే ఆనాడు వామనావతారంలో కలిసినటువంటి యొక్క ఆ అహంకారాన్ని అణిచి ఈ లోకాలన్నింటినీ కూడా వచ్చినటువంటి స్వామి యొక్క విజయాన్ని తెలియజేయడం కోసం అప్పుడు జాంబవంతుడు అనేటువంటి మహానుభావుడు ఒక చిన్న ఒక తప్పట లాంటి మెడలో పెట్టుకుని దాన్ని వాయిస్తూ ఆయన విజయవాడ మొదటిని కూడా దేవత కూడా ప్రకాశింపజేసేట. అది చిన్న పరాయి. మరి రెండో పరాయి ఏంటి అంటే ఆ దక్షిణ దిక్కులో ఉన్నటువంటి ఆ శ్రీ లంకకి నడిచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రావణాసుని వధించినటువంటి రాముడి యొక్క విజయ వార్తని తెలియజేయడం కోసం ముగించినటువంటి పర రెండో పర అని అంటారు అనమాట. అది 3వ పర ఏమిటి అంటే కృష్ణుడికి ఘట నృత్యం చేయడం చాలా ఇష్టం అండి. ఘట నృత్యం అంటే ఒక కొండ మీద నుంచోవాలి. నుంచున్న తర్వాత తన నెత్తి మీద కొండ దొంతరలు పెట్టుకోవాలి. ఈ భుజం మీద ఒక దొంతర పెట్టుకోవాలి, ఈ భుజం మీద ఒక దొంతర పెట్టుకోవాలి, మెడలో ఒక తప్పటి కట్టుకోవాలి. ఈ కుండని ఏమాత్రం కదలకుండా పడకుండా ఈ తప్పెట్లు వాయిస్తూ ఆ కుండ మీద నాట్యం చేసేవాటండి. అది ఆయనకు అలా చేయడం అంటే చాలా ఇష్టం. అది ఘట నృత్యం అని అంటారు. పరమాత్మకి చాలా ఇష్టం కృష్ణ పరమాత్మ. ఆ ఘట నృత్యం చేసినప్పుడు తాను ధరించి వాయించినటువంటి ఆహారం చూసారా, అది చాలా పెద్ద పర అని చెప్పేసి చెప్తారన్నమాట. అలాంటి పరని కృప చేసేట పరమాత్మ అని అంటారు. దానిలో వామనావతారంలో స్వామి యొక్క స్వతంత్రత్వాన్ని సర్వనియంత్రిత్వాన్ని తెలియజేస్తే, రెండవది రామచంద్రమూర్తిని విజయవాడ చెప్పేటప్పుడు అక్కడ ఏమాత్రం దేవత్వం కలిగి లేకుండా ఉన్నటువంటి మానుషత్వాన్ని తనలో సౌశల్యాన్ని వాత్సల్యాన్ని వెళ్తున్నటువంటి గుణాన్ని తెలియజేస్తే, మూడవది సౌలభ్యాన్ని సౌశల్యంతో పాటుగా పైకి గుణాన్ని ప్రకాశింపజేసేటువంటి విధంగా పరమాత్మ నన్ను అనుగ్రహించారని చెప్తారు. అలాంటి 3 లక్షణాలు కలిగినటువంటి పదాన్ని ప్రొవైడ్ చేశారు. అలాగే మంగళాశాసన పదాలు అంటే నమ్మాళ్ళవారు పెరియాళ్ళవారు లాంటి మహాభక్తులకి భాగవత సహవాసం మనకు కావాలంటే వారందరినీ కూడా గుర్తు చేశారట. శ్రీరంగ మంగళం అంటే దీపరంగా ఉన్నట్టు భాగవతుడికి ఈ భక్తులకి మధ్య నుండి వీరి యొక్క సంబంధాన్ని తెలియజేసే విధంగా ప్రకాశింపజేసే విధంగా చేస్తూ పరమాత్మ నడిపించేటువంటి మంగళ దీప రేఖ అయినటువంటి అమ్మని, సాక్షాత్తు అమ్మనే మనకి కృప చేశారట.
నా వల్ల అయిందండి అని అనుకున్నారనుకో, అప్పుడు ఏమవుతుంది? భగవత్ శేషత్వం పోతుంది అని అంటారు. భగవత్ శేషత్వం పోతుంది అంటే భగవంతుని దాన్ని నువ్వే మాకు సాధన, నువ్వే మాకు ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు, నువ్వే ఇవన్నీ చేస్తున్నాడు అనేటువంటి వాడు చేసి నేను కాబట్టి చేశానంటే అని అన్నా అనుకో, మొత్తం కూడా నిష్ఫలమైపోతుంది. కాబట్టి మనం భగవత్ శేషత్వాన్ని కలిగి ఉండాలి కనుక భగవత్ శేషత్వాన్ని కలిగేసేటువంటి అనంతుడు అని అంటారనమాట. ఆ అనంతుడిని కృప చేశారట. ఇంకా ఈ పరికరాలు తీసుకుని వ్రతాన్ని ఆరంభించే ప్రయత్నం చేస్తుంటే కృష్ణ పరమాత్మ అంటారట, వాసుదేవ సర్వం ఇది స మహాత్మా దుర్లభ. వాసుదేవుడే సర్వము అనేటువంటి మహానుభావుడు దుర్లభుడు అయినటువంటి వాడు కూడా తాను మనకి ఈ జగత్తు చిక్కాడు కదా అని వీళ్ళందరూ కూడా ఆనందపడుతున్నారన్నమాట ఈ విషయంలో. ఈ వ్రతంలో ఎవరైనా మీకు కావాల్సినవన్నీ అడిగారు, వ్రతం చేసుకోవడానికి కోసం పరికరాలన్నీ కూడా సరే ఇచ్చాను, బాగానే ఉంది. మీరు ఈ వ్రతం చేసి ఏ ఫలాన్ని పొందబోతున్నారు, మీకు ఏ ఫలం కావాలి అని వ్రతాన్ని మీరు ఆచరిస్తున్నారు, నాకు స్పష్టంగా చెప్పాలి కదా. ఆ చెప్తే అదే విని మీకు కావాల్సినటువంటి ఫలాన్ని ఇవ్వాలి కదా, మరి నేను దాన్ని ప్రిపేర్ అయి ఉండాలి కదా. ఏ ఫలాన్ని మీరు కోరుతున్నారు అని అంటే ఈనాటి భాషలో మనం వెళ్తుంది. వాస్తవంగా ఏం కావాలి అనేటువంటిది ఎల్లుండి అంటే రేపు ఎల్లుండి భాషలో మనకు అనుగ్రహిస్తుంది. వాస్తవంగా వీళ్ళు కోరేటువంటి ఆ వర అనేటువంటిది ఎదురు. మరి ఈవేళ భాషలో ఏం తెలియజేస్తారు అంటే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి వాంఛను తెలియజేస్తారన్నమాట. ఇది బాహ్యంగా అందరికీ ఉపయోగపడే ఫలమైనప్పటికీ కూడా మన ఆత్మపరంగా మనం పొందాల్సినటువంటి ఆ విశేషాలన్నీ కృప చేయమని చెప్పేసి ఈవేళ భాషలో కొన్ని ఆభరణ విశేషాలని మీరు అడుగుతారు. అదేమిటో ఈ భాషలో మనం అనుభవించేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్నటి రోజున ఈ వ్రతంలో చేయడానికి అవసరమైనటువంటి పరికరాలన్నీ ఇచ్చారు. ఈవేళ ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఆత్మకు ఉండవలసినటువంటి అలంకారాలు అనేటువంటి కొన్ని విశేషాలు, కొన్ని ఆభరణాలని ప్రార్థన చేస్తారు. ఒకసారి ఆ భాషలను మనం పాడేసుకుని దాన్ని దర్శించే ప్రయత్నం చేద్దాం. உடலை வெள்ளீர் கோவிந்தா முந்தன்னை பாடிப்பறை புண்ணியா பெருசம்மானம் நாடு புகழும் வருதனாம் நன்றாக சுடகமே தோல்வையே தோடே சிரிப்போமே பாடகமே என்னுடைய பலகலாம் யாம் விடுவோமோ ஆடை எழுப்போம் அதன் பின்னே பாசியோடு உடனை வேலும் உலகமே விழுவார குடியிருந்து குளிர்ந்தே ప్రార్థన చేస్తారు. ఏమని? స్వామి ఉడాయ్ నిన్ను కూడను అనేటువంటి వారందరినీ కూడా, అలాంటి శిష్యులందరినీ కూడా జయించేటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి గోడ అందరినీ పాడి పర్యటనగా పరిసమ్మానం. ఇదిగో నిన్ను కీర్తించి వ్రత సాధనగా అయినటువంటి పరైనటువంటి వాద్యాన్ని పొందినటువంటి వాళ్ళని మేమందరం కూడా గొప్ప సన్మానాన్ని నీ నుంచి పొందాలని కోరుకుంటున్నామయ్యా అంటున్నారు. ఈవేళ గోపికలందరూ కూడా పరమాత్మ నుండి వీళ్ళు గొప్ప సన్మానాన్ని కోరుతున్నారు. ఏమిటా సన్మానం, ఎలా ఉండాలి సన్మానం, సన్మానానికి ఏం కావాలో ఈ భాషలో మనకు అనుగ్రహిస్తుందా? మాకేం కావాలి? నువ్వు సన్మానం చేయాలి. ఎలా చేయాలి? మాకు కావాల్సినటువంటి ఆభరణాలని కృప చేసి వాటిని నీకు ధరించే విధంగా నువ్వే చూడాలయా. ఏమేమిటారు? ఏమేమి భాషలను అడిగారు అని అంటే తోడవడే తోడే సెలిపూవే అని అంటారు. చూడగమే తోడవడే తోడే సెలిపూవే పాడగమే ఎన్నయ్య పదనం యామయో అని అంటారు. ఏం కావాలండి? చేతికి గాజులు కావాలండి, భుజాలకి దండకడియాలు కావాలట, ఇంకా ఏం కావాలట? చెవులకి పెట్టుకునేటువంటి దుద్దులు కావాలట, ఆ చెవి పైన భాగంలో పెట్టుకునేటువంటి కర్ణ పూలు అని అంటారు. పూలు ముట్టించుకుంటారండి, ఆ పూలు కావాలట. ఇంకా కాళ్ళకు పెట్టుకునేటువంటి ఆ అందలు కావాలట. ఇవి ప్రధానంగా అడిగారు. ఇలాంటి ఆభరణాలు చాలా కావాలి, ఇవన్నీ కూడా మా చేత నువ్వు ధరింప చేయాలి అని అడుగుతున్నారు అనమాట. అలా ఆభరణాలన్నీ ధరించిన తర్వాత ఏం చేయాలి? చీర
చీరలు ధరించాలి. మేము మంచి ఈ శరీరాన్ని అందంగా తీర్చి అంటే ఆభరణాలు అనేటువంటివి శరీరానికి అందాన్ని ఇచ్చినప్పటికీ కూడా అందం నిలబడాలి అంటే దానికి అవసరమైనటువంటి చీర. కాబట్టి ఆ భగవత్ శేషత్వ జ్ఞానాన్ని తెలియజేసినటువంటి మాకు చీర మాకు ప్రసాదించు, అది కూడా మా చేత అలంకరించుకునే విధంగా మాకు కృప చేయి. అలా అలంకారం చేసుకున్న తర్వాత ఇంకా ఏమనుకున్నారు? అసలు మనం ఇక్కడ అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? అదంటే ఆ తర్వాత పాల్సోరు మూడనైపోయి పడిపాక. పాల్సోరు అంటే పాలతో ఉడికినటువంటి అన్నంలో పూర్తిగా అన్నం ఉడికే విధంగా నెయ్యి పోయాక ఆ నెయ్యి పూర్తిగా అన్నాన్ని ఏం చేయాలి? ఉడికించాలి. ఉడికినటువంటి అన్నంలో కలిసిపోవాలి. అలాంటి తీయనైనటువంటి మధురమైనటువంటి ప్రసాదానికి నీకు నివేదన చేసిన తర్వాత మాకు అనుగ్రహించిన తర్వాత మేము అలా చేతిలో ప్రసాదాన్ని పెట్టుకుని నేను ఆశ్రయించి వచ్చినటువంటి మేమందరం కూడా ఆ రోజున ఆ అడవిలో ఈ గోపాలందరితో కలిసి చదువు తినేవాటండి. చదువుకుంటూ తీసుకెళ్ళేవాడు వీళ్ళంతా కూడా. ఆ చదువులు ఏ విధంగా ఆలోచించేవాడంటే ఆయన కూర్చుంటే ఆయన ఆనుకుని ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ బృందంతో కూర్చొని ఆయన్ని భుజాలు రాసుకుంటూ ఆనందంగా అరే కృష్ణ నువ్వేం తెచ్చావా, అరే నువ్వేం తెచ్చావా అని అనుకుంటూ ఆ కృష్ణుడితో కలిసి ముగించేటువంటి ఆ ఆనందాన్ని మాకు కృప చేయాలి అని ఈవేళ ఈ కూడానే అనేటువంటి విశేషమైన ప్రసాదాన్ని పెరుమాళ నివేదన చేసి దాన్ని మనం అందిస్తే ఆ ప్రసాదాన్ని మనం పుచ్చుకుంటున్నప్పుడు ఆ ప్రసాదం ఎలా ఉండాలట అంటే ఉన్మత్తం అవ్వాలట. మనలో ఉన్నటువంటి భక్తి అలా మోచేతి నుంచి కాలుతూ కింద పడుతున్నట్టుగా ఉండాలట. ఏమిటది? ప్రసాదం కాదు, మనలో ఉన్నటువంటి భక్తి అలా జాలుగాలని అని చెప్పి చెప్తారన్నమాట. ఈవేళ భాషలో అలాంటి వైభవమైనటువంటి భోగాన్ని మాకు అందించు స్వామి అని చెప్పేసి ఈవేళ భాషలో మన ఆడవాళ్ళని కీర్తిస్తారు. కీర్తించే విధంగా ఒక్కసారి కొంచెం లోపలికి వెళ్ళి సాధ్యమైనంత వరకు ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఒక 15 నిమిషాల్లో కూడా శ్రీ గోవింద నిన్ను కూడాను అనేటువంటి వాళ్ళందరినీ కూడా జయించేటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడ గోవింద అని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ మీరు ఇప్పటి వరకు మనం పాల్గొన్నటువంటి 26 శాస్త్రాల్లో ఎక్కడ కూడా గోవింద అనేటువంటి నామం రాదు. అందులో కృష్ణ అని వచ్చింది, కేశవ అని వచ్చింది, దామోదర అని వచ్చింది, పద్మనాభ అని వచ్చాయి, కానీ గోవింద అనేటువంటి నామం రాదు. ఇక్కడి నుంచి గోవింద నామం వరుసగా 3 భాషలలో మనకి గోవింద 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 అనేటువంటి ఆ నామాన్ని మనకి అందిస్తుంది అని అంటారు. ఏమిటో గోవింద, ఆ గోవింద నామం అది ఎందుకు వచ్చిందో అనేటువంటిది 2 భాషల్లో మనకి కృప చేస్తుంది అని అంటారు. అక్కడ చెప్పే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఏమంటున్నారు? కూడాలే వెళ్ళు చీ గోవింద అంటే స్వామిని కూడము అన్నటువంటి వాడు, అంటే భగవత్ విముఖులు అంటారు. అంటే భగవంతుడు అంటే ఇష్టం లేనటువంటి వాడు, భగవంతుడు అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళందరినీ కూడా నీ యొక్క కళ్యాణ గుణాల చేతను, నీ యొక్క శౌర్య పరాక్రమాల చేతను వాళ్ళందరినీ కూడా జయించేటువంటి స్వభావం కలిగినటువంటి ఒక కళ్యాణ గుణ నిలయుగా గోవిందా అని ఇక్కడ పిలుస్తున్నారు అన్నమాట. ఇక్కడ పరమాత్మ ఉండేటువంటి కళ్యాణ గుణాలు ఎన్నున్నాయట అంటే స్వాభావిక జ్ఞానబల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్వశీ వాత్సల్య మాధవాన్య అనంటే భగవద్రామాలు ఈ కళ్యాణ గుణాలన్నీ చెప్పి దాని వల్ల కాక కళ్యాణ గుణగణము అన్నారు. అంటే ఇన్ని రకాలైనటువంటి ఒక సముద్రంలో నీటి పొట్లు ఎన్ని ఉంటాయో లెక్కించగలిగితే అన్ని కళ్యాణ గుణాలు అంతకంటే ఎక్కువ ఉంటాయట పరమాత్మలో. అన్ని కళ్యాణ గుణాలు కలిగినటువంటి గోవిందా అని అంటున్నారు. ఈయనకున్నటువంటి గొప్ప గుణం ఏంటి? ఆయన్ని కూడము అన్నటువంటి వాడు తనతో కలుపుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అని అంటారు. పరమాత్మ మీరు ఇష్టం లేనటువంటి వాడు 4 రకాలుగా ఉంటారు. ఎవరైనా 4 రకాలైనటువంటి వాళ్ళు అంటే మహాభక్తులైనటువంటి వాళ్ళు నైత్యానుసంధానం అంటే తనలో ఉన్నటువంటి నీచత్వాన్ని కలుసుకున్న స్వామి నీ నుంచి నేను కలిస్తే ఏకమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడిని నేనే, నువ్వు సగుణుడికి నువ్వే, నీకు కలిస్తే నువ్వు ఎక్కడ ఇదైపోతా అపవిత్రైపోతావు కదా, కాబట్టి నిన్ను కలవను అనేటువంటి వాడు ఒక రకం. రెండోది ప్రేమశీలుడు, అంటే ఆయన అంటే ప్రేమ బాగా ఉంది, ప్రేమ కలిగి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ప్రేయసి ప్రియులు కొంచెం రోడ్డు ఏదో పట్టి మాట పట్టి వస్తాయి కనుక ఒక్కొక్కసారి ఏం చేస్తారండి భర్త మీద భార్య అనడము, భార్య భర్త అనడము పెళ్లి చేసుకుంటారు కదా, సాయంత్రం చూస్తున్నారు. అలాంటి ప్రేమ ప్రణయం ఆ ప్రణయ రోషంలో
మాత్సర్యం చేత తమలో ఉన్నటువంటి అహంకారం చేత పరమాత్మ నుంచి దూరంగా జరిగేటువంటి వాడు 4వ రకంగా. కాబట్టి ఇలాంటి నలుగురు ఉన్నారండి. ఒకటేమిటి, తమ యొక్క నైత్యానుసంధానం చేత పరమాత్మ చేరడం అనేటువంటి వాడు. ఉదాహరణకి ఆళ్వార్లు ఉన్నారండి. ఆళ్వార్లు ఎవరంటే వాళ్ళకి అభిజ్ఞానం చేత నిద్రపోతున్నటువంటి వాళ్ళని నిద్రలేపి తన యొక్క సౌందర్యాన్ని చూపించాడు పరమాత్మ. స్వామి, నీలో ఇన్ని కళ్యాణ గుణాలున్నాయి, ఏమీ లేనటువంటి వాడే నేను వచ్చి నీతో కలపడం ఏమిటయ్యా, కలిస్తే నా నీచత్వం అంతా పోతుంది, నీచత్వం నీకు తెలుస్తుంది కదా స్వామి అంటూ అందుకు పరమాత్మ దూరంగా పెడుతుంటారట వాళ్ళందరూ కూడా. అలాగే ఇక్కడ మనం చెప్తాడు, యమునాచార్య గారు కూడా పరమాత్మను శ్రేయించుకుని అంటారట, నా వంటి నిర్దయుడు, నిర్లజ్జుడు, అపవిత్రుడు నీతో దర్శించాయా స్వామి అని పరమాత్మ నుంచి దూరంగా జరుగుతారు. అలాంటి వాళ్ళని కూడా పరమాత్మ వదిలిపెట్టాడండి. వదిలిపెట్టాడు ఏం చేస్తాడు, తన యొక్క సౌశీల్యం అంటే ఏదని చెప్తున్నాను, తనకంటే తక్కువ వారిని కూడా తనతో సమానంగా చూడగలిగేటువంటి గొప్ప గుణం పరమాత్మ ఉంది. అది రామచంద్రమూర్తిలో ఉందని ఏం చెప్తారు. కాబట్టి అలాంటి సౌశీల్యాన్ని చూపించి, అయ్యా మీరు లేదు నిన్నేనయ్యా, మీరు లేకపోతే నేనేస్తున్నాను కనుక ఆత్మ ఉంటే కదా పరమాత్మ ఉండేటువంటిది కనుక వాళ్ళని ఆ సౌశల్యం అనేటువంటి గుణం చేత ఆకర్షిస్తాడట పరమాత్మ. నా దగ్గరకు వచ్చే వాళ్ళగా చేసుకుంటారట. మీరు ఉండడమే నాకు ధారక పోషక భోగ్యమైనటువంటి పదార్థాలురా అని చెప్పి వాళ్ళందరినీ తన దగ్గర చేర్చుకుంటారట. మొదటిది. రెండోది ప్రేమ చేత కాస్త ప్రణయ దోషం చేత స్వామి నుంచి దూరంగా వెళ్ళేటువంటి వాడు. నమ్మాళ్ళవారు ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వివేకుడుగా రాసేటప్పుడు వాళ్ళందరూ వాళ్ళు ఎలా ఒక తల్లిగా భావన చేసుకుంటారట స్వామికి, ఒక ప్రేయసి అంటే ఒక ప్రేమికగా భావన చేసుకుంటారు, నాయికగా భావన చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళకి అప్పుడప్పుడు తగాదాలు ఉంటాయి. కాబట్టి స్వామితో ఏమైనా రావాలని పిలిస్తే ఆయన రాడట. రాకపోతే ఈ ఆడవాళ్ళలో ఉన్నటువంటి నాయకుడికి కోపం వచ్చి వాళ్ళకి కలిసినప్పుడు బాగా ఆడుకునేవాడు, మందులాట ఆడుకునేవాడు, గచ్చకాయలాట ఆడుకునేవాడు, ఇవన్నీ చేసుకునేవాడు. రాజు ఏదో ఈ తేడా మాట్లాడే వచ్చేసరికి నీతో నీ పలకం పో, పిల్లలు ఆడుకుంటారు మనం చూస్తాం కదా, నీతో నీ పలకం పో, నాకు ఇచ్చే, నా వద్ద నాకు ఇచ్చే, నా గచ్చకాయలు నాకు ఇచ్చే అని చెప్పేసి లాక్కుంటారు కదా. అలా దూరం అవుతారంటే ఈ ప్రేయసి. అలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే పరమాత్మ తనలో ఉన్నటువంటి ప్రేమనందరినీ చూపి అవసరమైతే అలా వాళ్ళ యొక్క పాదాలను కూడా స్పృశించుతున్న వాళ్ళకి చేసుకుంటాడట పరమాత్మ. ఇది రెండో రకం వాళ్ళు చెప్తారు. అట్లా స్నేహం లేకుండా ద్వేషం లేకుండా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారట. వాళ్ళందరినీ కూడా ఎవరైతే వాళ్ళు వెళ్తారో, ఎవరితో స్నేహం చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన యొక్క సౌందర్యాన్ని చూపించి వాళ్ళందరినీ కూడా తన వాళ్ళగా చేసుకుంటారట. మూడో రకం వాడు. మరి 4వ రకం అంటే మనకు తెలిసిందే కదా, అహంకారంతో కదా మిగిలినటువంటి రాక్షసులందరినీ కూడా తన యొక్క శౌర్యంతో పరాక్రమంతో రావణాన్ని హిరణ్యకశిపుడు ఇచ్చారు. రాక్షసులందరినీ కూడా దునిమి వాళ్ళందరినీ కూడా తీసుకుంటున్నారు, సింహాసనం మీద వేసుకున్నారు కదండి పరమాత్మ. కాబట్టి స్వామి ఇలా నీవు పోవడము అనేటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వు అంటే నీ శౌర్య పరాక్రమాల్లో లేకపోతే నీ వాత్సర్యాదిగా కలిగినటువంటి గుణాల చేత వాళ్ళందరినీ కూడా జయించి నీ దగ్గరకు తెచ్చుకునేటువంటి వాడు కదా స్వామి అని అంటున్నారు. స్వామి అడిగేట, ఎవరా నిన్న నా దగ్గర ఉన్నవన్నీ తీసేసుకుని నన్ను ఓడించారు. ఆయన దగ్గర ఉన్నవన్నీ చెప్పారు కదా, శంకరాల దగ్గర అవన్నీ ఇచ్చేసారు కదా, ఇవన్నీ నా దగ్గర నుంచి తీసేసుకుని నన్ను ఓడించారు కదా మీరు. నేను సులభుడినేగా మీరు నన్ను ఇలా ఓడించారు, నేను ఎప్పటికైనా మిమ్మల్ని ఓడిస్తానరా అన్నట్టే స్వామి. వీళ్ళు నవ్వుతుంటారా, స్వామి నువ్వు ఓడించేది ఎవరిని? నీతో చేరము, నీతో కూడము అనే వాళ్ళ నువ్వు ఓడించాల్సింది. నీతో కూడుతామని కదా మీ ఇక్కడికి వచ్చాము, ఇంకొక మమ్మల్ని జయించేది అంటాయా, మేమే మిమ్మల్ని జయించాము అని చెప్పేసి అంటారట. రావణాసుడు అంటే ఇంద్రాదుల్ని జయించిన తర్వాత రాముడు ఒక చిన్న మానవుడు, నేను రాముని లెక్క చేస్తానా అని అన్నాడు. అలాంటి సందర్భంలో రామచంద్రమూర్తి మొట్టమొదటిగా ఆంజనేయ స్వామితో రాయగారిని పంపించాడు. తర్వాత అంగదులతో రాయగారిని పంపించాడు. అంతా పంపించినా కూడా వాడు ఏమాత్రం మొంగగా చివరికి యుద్ధానికి వస్తే యుద్ధంలో కూడా వాడి యొక్క రథాన్ని, వాడి యొక్క ధనుసుని, వాటన్నిటిని కూడా తుత్తుని వేసి వెళ్ళి మళ్ళీ కొత్త రథాన్ని, కొత్త బాణాన్ని తీసుకుంటారా అని చెప్పేసి పంపించాడు. ఎందుకు పంపించాడు? ఈ వెళ్ళినటువంటి సమయంలో ఏమైనా మార్పు వచ్చి నన్ను రక్షించేటువంటి రాముడు పరమాత్మ ఆయన నేను ఆశ్రయించాలని ఎక్కడన్నా వాడు మనసు మార్చుకుని వచ్చి శరణాగతి చేస్తాడేమో, రాముడు అడిగిన రావణాసుడు అడిగినది ఇచ్చేద్దామని చెప్పేసి అనుకుంటారు. అలాంటి భాగ్యం మనకు కలిగిందంటే, ఎందుకంటే వాడు వంగలే స్వామి నీ కాసుని నాకు సీతమ్మ కావాలంటే మన పరిస్థితి వాడు వంగలేదు కనుక అని అంటున్నాడు. కాబట్టి ఇలాగా సర్వేశ్వరుని చేరము అనేటువంటి వాళ్ళందరినీ కూడా తాను చేర్చుకునేటువంటి వాడు కదా అంటాడు. పాండవులను చేరాడు కదా. దుర్యోధనుడు ఏమన్నాడు? నేను పాండవుల్ని కలవను అని అన్నాడు. నేను కృష్ణుడిని ఆశ్రయించాను అన్నాడు. వాడు
పౌర్వతు వ్యక్తి కదా దుర్యోధన. అలాంటి వాడిని ఏం చేశాడు, పాండవులతో చేరి పాండవులకు దూతలాగా ఉండి పాండవులకు సారథ్యం చేసి ఆ పౌరులందరినీ కూడా దుర్వాడి ఈ పాండవుల పక్షాన్ని నిలబడినటువంటి వాడు కదా, వాళ్ళని చంపి తన వాళ్ళని చేసుకున్నాడు, తన దగ్గరికి తీసుకొచ్చుకోగలిగాడు అని చెప్పేసి ఇక్కడ ఈ విషయాన్ని చెప్తున్నారు. ఇంత వైభవం కలిగినటువంటి గోవింద అని అంటున్నారు. నిన్ను కూడాలి అనేటువంటి కోరిక లేనటువంటి వాడు, కూడము అనేటువంటి పట్టుదల లేనటువంటి వాడు, ఎవరిటా వీడు అని అంటే అయ్యో మనల్ని కాపాడాడే అనేటువంటి ఉపకార స్మృతి కూడా లేనటువంటి గోవులు కూడా అని అంటున్నారు. గోవులు కూడా పరమాత్మకి ఆయన కలవడానికి ఇష్టపడటం కాదు, కలవకుండా ఉండలేక కలవము అనేటువంటి భావం లేదు. ఎందుకంటే ఆవులే ఈయనకి కొంచెం సహాయం చేశాయి అని చెప్తారు. ఎలా ఆవు సహాయం చేశాయి అంటే రాత్రి కూడా రాజకార్యాలు వెళ్ళేవాడికి అర్ధరాత్రి ఆ లేటుగా వచ్చి పడుకుంటే ఏమైనా ఎక్కడికి వెళ్ళారా అమ్మ ఆయన అడిగితే ఏం చెప్పాడు, ఆవులమ్మా నాకు కట్ట నుంచి బయటకు వెళ్తే వాటిని తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నాను, అందుకే నాకు ఆలస్యమని చెప్పాడు. వాస్తవం అది ఆవుల విషయాలు పెట్టుకుని వాటిని గోపిక దగ్గరికి వెళ్ళేవాడు కృష్ణుడు. కాబట్టి ఆయనకి వాళ్ళని కలవడానికి సహాయం చేసినటువంటి ఆవుని కూడా ఎంత చక్కగా పోషించావయ్యా నీ కృష్ణ గానం చేత, నీ యొక్క కరస్పర్శ చేత. అలా కూడకూడదు అనేటువంటి గుణ ఇవి లేకుండా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నివారణ చేసుకున్నారు కదా స్వామి. ఉందన్నాయి పాడి పరయుడు నిన్ను కీర్తించి పరయనటువంటి రాజ్యాన్ని మేము పొందుతాం. ఆ రోజుల్లో ఈ కృష్ణుడు కృష్ణుడిని గురించి భయపడిపోయి వీళ్ళందరూ ఆడపిల్లలు లోపల పెట్టేశారు కదండి. అక్కడ కృష్ణ 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 అనే శబ్దం లేకుండా చేసేసారు. హిరణ్యకృష్ణుడి పట్టణంలో హిరణ్యాయ నమః అనే మాట్లాడాలన్నా ఏమైనా చెప్పాలన్నా హిరణ్యాయ నమః హిరణ్యకృష్ణుడి నామే వినిపించేది. అలాంటి కృష్ణుడి కాలంలో కృష్ణుడిగా నామాన్ని కీర్తించకుండా వీళ్ళందరూ కూడా తీసుకెళ్లి లోపల దాచేసి మళ్ళీ ఆడపిల్లందరినీ కూడా కృష్ణుడి కాబట్టి వాళ్ళ చేత వృత్తాన్ని ఆచరింపజేశారు కదండి. అలాగా కాబట్టి అలాంటి నామాన్ని కూడా ఉచ్చరించడానికి అవకాశం లేనటువంటి ఈ గోపల్లలో మార్గాలు అందరి చేత కూడా కృష్ణనామాన్ని కీర్తించేటట్టుగా చేశారు కదా. నీ యొక్క వేణుగానాన్ని నీ గోపికలందరూ కూడా శ్రీకృష్ణుడికి అవసరం కావాలి అనేటువంటి భావంతో చేసినటువంటి వాడు కదా. అలాంటివి వాటిని నేనే గోవింద అని కీర్తిస్తున్నారు. అలా నేను గోవింద అని కీర్తించినందుకు మాకేం కావాలి, సన్మానం, మాకు పెద్ద సన్మానం చేయాలి అని అంటున్నారు. మాకు అని అంటున్నారు, మేము నీ నుంచి సన్మానం ఉండాలి. ఎలాంటి మేము, నారాయణనే నమక్కే, నారాయణనే మాకు ఫలాలు ఇచ్చేటువంటి వాడు, స్వభావం కలిగినటువంటి వాడు మేము. మాకేం కృప చేయాలి, నీ యొక్క అనుగ్రహాన్ని మాకు కృప చేయాలి. కాబట్టి నీ ఊరి వాళ్ళ కోసం ఏదో ఈ కొత్త చేయడం కోసం పరాయణ సాధన తీసుకున్నాం, కానీ మాకు అంతరంగా ఉన్నటువంటి భావం ఏమిటంటే నిన్నే పొందాలి అనేటువంటిది కదా అని అంటున్నారు. అలాంటి మాకు నువ్వు సన్మానం చేయాలి. పెరు సన్మానం, చిన్నది కాదు పెద్దది కాదు, ఎంత పెద్దదో పెద్ద సన్మానం మాకు కావాలి అంటున్నారు. ఎలాంటి సన్మానం కావాలంటున్నారు, ఆ రోజున సుమంత్రుడిని పంపించాడు దశరథుడు రామచంద్రమూర్తిని తీసుకురమ్మని. రామచంద్రమూర్తిని తీసుకుని సుమంత్రుడు బయటకు వస్తుంటే ఆయన వెనకాలే సీతమ్మ కూడా వచ్చింది. అక్కడ మంగళాశాసనం చేస్తూ ఆ గడప దాకా వస్తే రామచంద్రమూర్తి అన్నాడు, సీతమ్మ నువ్వు ఆగు నేను వెళ్ళొస్తానన్నాడు. ఆ సందర్భంలో తన మెడలో ఉన్నటువంటి పుష్పమాలను తీసి సీతమ్మ మెడలో వేసి ఆమె యొక్క పాదాన్ని ఎలా స్పృశించాడు, బాబు నువ్వు రాగు ఇక్కడే ముందు అని చెప్పేసి. అలాంటి సన్మానం మాకు కావాలి అని అంటున్నారు అనమాట. నాడు కూడా వచనాలంతా ఈ భూమండలంతా కూడా మేము ఈ వ్రతాన్ని ఆచరించి మీ కృష్ణుని పొందాము అనేటువంటి ఫలాన్ని, కృష్ణుడు అనేటువంటి ఆ ఫలాన్ని మేము పొందాము అనేటువంటి విషయం తెలిసిన వీళ్ళందరూ కూడా ఏం చేయాలి, పొగిడే రీతిలో మాకు సన్మానం చేయాలి అని అంటున్నారు. ఇంతకాలం కూడా గడబాటు కలిగినటువంటి వాళ్ళు ఈ కృష్ణ గోపికలు కదండి, వీళ్ళ కలిగినటువంటి ఆ దుఃఖం తీరే విధంగా కృష్ణుడిని అలాంటి సన్మానం చేయమని చెప్పేసి కోరుతున్నారు. అయితే లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పొగిడే విధంగా చెప్పడంలో విశేషం ఏంటంటే, ఒకసారి అర్జునుడు ద్రౌపది ఇద్దరు కూడా ద్వారకా నగరానికి వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు కృష్ణుడు ఆ పక్కన ఉండే సత్యభామ నలుగురు కలిసి ఒక తోటలోకి వెళ్ళారట. ఆ తోట కావాలని చెప్పాడు, నేను లోపలికి రానిద్దని. కృష్ణుడు అర్జునుడి యొక్క తొడ మీద తలగా పెట్టుకున్నాడట. ఆ పాదాలను సత్యభామ ఊళ్ళో పెట్టాట. ఎదురుగా ద్రౌపది కూర్చొని ఇలా ఇచ్చగా మాట్లాడుకుంటున్నాడు. అలాంటప్పుడు సంజయుడు అనేటువంటి రాయిగా వచ్చాడు. ఎక్కడి నుంచి దుర్యోధనుడు పంపించాడు. సరే ద్వారపాలకుడు వచ్చి అడిగాడు, ఏమిటి ఇలా అడుగుతున్నారు, మరి ఏం పంపించుకుంటారా? సంజయుడు చాలా గొప్ప భక్తుడు. ఆ శ్రీకృష్ణుడు ఉద్దేశం అంటే ఆ సంజయుడు కనుక ఇలాంటి పరిస్థితి కనుక చూస్తే ఆనందపడిపోతాడు, మహాభక్తుడు కదా ఆనందపడతాడు. అంతేకాదు ఈ చూసినటువంటి ఈ వైభవాన్ని మొత్తాన్ని ఎవరికి తెలియజేస్తాడు,
నీ పని ముగిసిందిలే, నీకు బతికేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి వెళ్ళి వాడికి చెప్తాడు, సుయోధనుడికి చెప్తాడు. అందుకని రమ్మని చెప్పేసి అన్నారు. అలాగే రావణాసుడు ఇద్దరు రాక్షసులను పంపించారండి, శుకుడు సారణుడు అనేటువంటి వాడు. ఎందుకు పంపించాడంటే రావణాసుడి ఆ రామచంద్రమూర్తి యొక్క వానర సేన ఉంది, వాళ్ళ బలం పెట్టి తెలుసుకుని పంపించారు. పంపిస్తే వీళ్ళిద్దరు ఏం చేశారు, లోపలికి వెళ్ళారు. ఆ పని వీళ్ళు కోర్టు మీద పట్టుకున్నారు, కుంభపడి తీసుకెళ్ళి రామచంద్రమూర్తి దగ్గర తీసుకెళ్ళారు. వీళ్ళు వచ్చారండి నుంచి. అప్పుడు రామచంద్రమూర్తి ఏంటంటే వాళ్ళని ఏం చేయకండి, వాళ్ళకి ఏమేం కావాలో అన్ని చూపించి పంపించండి అని అంటే వాళ్ళన్నీ చూపించి వీళ్ళు వదిలేశారు. ఈ శుకుడు సారణుడు రావణాసుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, నాయన నీకు రాజ్యం ఇచ్చినటువంటి దేవతలు ఉన్నాయని చూసావా, ఆ దేవతలకే రాజ్యాన్ని ఇచ్చినటువంటి వాడు రామచంద్రమూర్తి. నీ పని అయిపోయింది, తట్టకుండా సత్యం లెక్కలు పెట్టి చెల్లిపోమని చెప్పారు. ఆ విధంగా అని అంటున్నారు. లోకమంతా పొగిడే విధంగా మాకు సన్మానం చేయాలి అని అంటున్నారు అన్నమాట. ఇంకొకటి ఇంకో సన్మానం ఎలాంటి సన్మానం చేయాలని మీరు కోరుతున్నారు తెలుసా అండి? రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగిన తర్వాత ఆ పట్టాభిషేక సమయంలో ఇంద్రుడు ఒక వైజయంతి మాలని స్వామికి గిఫ్ట్ గా పంపించాడు. బహుమతిగా పంపిస్తే రామచంద్రమూర్తి ఆ వైజయంతి మాలని సీతకి ఇచ్చాడు. సీతకిచ్చి ప్రదేహి శుభగే కారణం చేస్తే దుష్టాసి భామని, ఓ సీత నువ్వు ఎవరి యొక్క పౌరుష పరాక్రమ బుద్ధుల చేత సంతోషపడ్డావో వాడికి ఈ మాలని అందుకు అని చెప్తే సీతమ్మ తిన్నగా దగ్గరికి వెళ్ళింది, ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామికి అందించిందండి ఈ వైజయంతి మాల. అలాంటి సన్మానం రామచంద్రమూర్తి చేయలే, మరి ఎవరు చేశారు? రామచంద్రమూర్తి చెప్తే సీతమ్మ మాకు చేసింది కదా, ఆంజనేయ స్వామి చేసింది కదా సన్మానం. అలాగే నువ్వు చేయడం కాదయ్యా, అమ్మ నీలమ్మ చేత మాకు సన్మానం చేయించాలి అని కోరుతున్నారు. ఆ సన్మానానికి ఏం కావాలంట? చూడగమే, తోలుడయే, తోడే, సెవిపూవే, పాడగమే, ఎన్నదే పరగమ్యామయో అంటారు. అంటే హస్తాలు కావాలి, మాకు గాజులు కావాలి. రెండోది మాకు భుజకీర్తులు కావాలి, మాకు చెవుకి దుద్దులు కింద దుద్దులు కావాలి, ఆ పైన కర్ణ పూలు కావాలి, తర్వాత కాళ్ళకు పట్టుకునేటువంటి కడియాలు కావాలి. ఇవి బయటకు కనిపించేవి మన ఈ శరీరాన్ని అలంకరించుకోవడానికి అందమైనటువంటి ఆభరణాలుగా కనిపిస్తాయి. కానీ వాస్తవంగా లోపల ఉన్నటువంటి ఆత్మకు కావాల్సినటువంటి ఆభరణాలు వీటి విశేషంగా చెప్తారు. చూడకపోయి అంటే మనం పరమాత్మని పొందాలి అంటే ఆచార్యుల ద్వారా వెళ్ళాలి అంటే ఆచార్యులను మనం ఆశ్రయించినప్పుడు ఆచార్యులు పంచ సంస్కారాలు చేస్తారు. అంటే శంఖచక్రాలని మనం భుజాలుగా ముద్రిస్తారు. దానికి పూర్వం ఏం చేస్తారట, ఈ క్రతువంతా జరగడానికి అవకాశంగా ఉంటుంది, ముందు ఒక కంకణం పెడతారు. అలాంటి కంకణం మాకు ఆచార్యులు చేయాలి. ఆ తర్వాత దృష్టి చిహ్నాలైన శంఖచక్రాన్ని మా యొక్క భుజాల మీద ముద్రించాలి. రెండోది అంటే ఈ భుజాలకి కావాల్సిన ఆభరణాలు అన్నమాట, శంఖచక్రాన్ని తప్పం చేసి అర్పించడం. మూడోది ఏంటి, అలా చేసిన తర్వాత ఆ ఆచార్యులు మనకి మూడు ముఖ్యమైనటువంటి అత్యవసరమైనటువంటి మంత్రాలు మనకు ఉపదేశిస్తారు. ఒకటి తిరుమంత్రము అంటారు, అంటే పరమాత్మ యొక్క సర్వరక్షకత్వాన్ని తెలియజేసేందుకు, అంటే పరమాత్మ రక్షకుడు అనేటువంటి తెలియజేసేటువంటి తిరుమంత్రం అంటే నారాయణ మంత్రం అన్నమాట. బయట చెప్పడానికి లేదు. అది ఈ దుద్దుట మీరు గమనిస్తే మంచి మహా పండితులైనటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా ధరిస్తారు, దుద్దులు. ఈ దుద్దులు ధరించిన తర్వాత పైన కర్ణ పూలు అని చెప్పారు, రెండు పూలు. అవేంటంటే ద్వైమంత్రం తెలియజేస్తుంది. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే శ్రీమతి నారాయణ వాక్యం, ఉత్తర వాక్యం, రెండు వాక్యాలు. ఆ రెండింటినీ తెలియజేసేది రెండు పూలు. ఆ తర్వాత పాడగమే, మా కాళ్ళకి పాడగంటే మనం ఆశ్రయించాల్సిందే ఏమిటి అంటే భగవంతుడి యొక్క పాదాలనే కదా, కాబట్టి ఆ పాదాలకి కూడా మాకు ఆభరణాలు కావాలంటే భాగవత సంకల్పాన్ని తెలియజేసేటువంటి ఆభరణం కావాలి అన్నట్టు ఆ సర్వధర్మాన్ని కలిసి మానవుడి ఆ చరణ శ్లోకాన్ని మాకు కృప చేయాలి ఆచార్యులు. ఇవన్నీ మీకు పొంది ఈ జ్ఞానాన్ని పొంది మేము పరమాత్మ పొందాలి అని కోరుతున్నారు. ఇది చాలా మంచి అర్థం లోపల మనం అంత దీంట్లో అవకాశం లేదు. ఇంకా చివరి మాట వచ్చేద్దాం. ఇప్పటిదాకా మనం ఎదురు చూస్తున్నటువంటి కమ్మన్ అనేటువంటి తీయనైనటువంటి మాట ఏంటి అంటే అలాంటి పాసోరు మూడని పేరు మూడని కాదా. ఆ ఆలు అన్నాన్ని బాగా మిగేటట్టుగా నెయ్యి పోసి పెరుమాళకి చేయించినటువంటి ఆ ప్రసాదాన్ని అందరం కలిసి కూర్చొని అలా శాంతంగా కూర్చోవాలంట, నిజంగా కూర్చోవాలంట, ఒకరినొకరు ఆకు కూర్చోవాలంట, అంత ప్రయోగపూర్వకంగా భగవంతుడితో కలవాలంట. అలా కలిసి ఆ ప్రసాదాన్ని ఆరగిస్తూ నీకు చేరినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ
పెళ్లి చేసేటట్లయితే దాంట్లో మందిర దగ్గరలో తిరుమల సోయ దివ్య దేశం అక్కడ చంద్రబాబు పెరుమాళ్ పెద్ద పెరుమాళ్ చాలా అద్భుతంగా ఉంటాడు అనమాట. ఆయనకి ఏమవుతుంది ప్రసాదాన్ని ఆయన చేస్తానని అనుకుంది. సరే భగవంతుడి కృప వల్ల ఆమె ఆమె కోరిక తీర్చేందుకు వాళ్ళు ఎవరు లేకపోయారు. ఆ తర్వాత మన కాలం అంటే మన ఈ కలియుగ ప్రారంభమైన తర్వాత 1014 సంవత్సరాల క్రితం రామానుజుల వారి ఈ భూమండలం మీద అవతరించిన తర్వాత వారు ఆ కోరిక తెలుసుకున్నట్టుగానే ఏం చేశారట, తాను స్వయంగా అక్కడ మందులకు వెళ్ళి అక్కడ 100 రంగాలకు ఇలాంటి ప్రసాదం చేయించి 100 రంగాల గణని ఆయన కార్యక్రమం చేస్తే ఆ ఆరోగ్యం చేసినటువంటి ఆ విశేషాన్ని అందరినీ ఇంకా తీసుకెళ్ళి మరి శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి ఆండాళ్ళ గారి సన్నిధికి వెళ్ళి ఆమె విన్నపతి ఎదురు కోసం వెళ్ళారు. ఈ వస్తున్నటువంటి రామాలను చూసి ఆమె యొక్క మనసు ఉప్పొంగిపోయింది. అప్పటిదాకా గర్భంలో ఉండేటువంటి అమ్మ ఆండాళ్ళ తల్లి ఈ వస్తున్నటువంటి రామాలను చూస్తే ఆ ఒక 4 అడుగులు ముందుకేసి ఇక్కడ అన్నిటి కూడా ఉంటుంది. ఆ మండపంలోకి వచ్చి అన్నారు పోయిన